sarees పట్టు సంబరాలు. Win 5-gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఖమేనీ గురించి గతంలో మనం మాట్లాడుకున్నాము. ఆయన తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రెషన్ కాస్త పోయి రిగ్రెషన్కి వచ్చిన తర్వాత చాలా వరకు అక్కడే ఒక అపోజ్ అనేది వచ్చింది. బట్ అంతకు మించి ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు ఆయన ఎందుకంత తీవ్ర స్థాయిలో ఒక శత్రువుగా మారాడు? ఇది ఖమేనీ టైం నుంచి ఉంది. అయతోల్లా ఖమేనీ ఉన్నప్పటి నుంచే మనం ఇరాన్ హిస్టరీ చూసుకుంటూ వెళ్తే కవిత గారు, ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది. తో ఆ ఆయిల్ అంతా 1960s 1970sలో ఫస్ట్ ప్రాస్పెక్ట్ అంటే దాన్ని అనలైజ్ చేసి దాంట్లో పొటెన్షియల్ ఉందని చూసింది బ్రిటిష్ కంపెనీస్. అది షెల్ ఉండొచ్చు, మిగతా బ్రిటిష్ కంపెనీస్ వాళ్ళు చేశారు. కానీ దాని తర్వాత వాళ్ళు అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉండే, ఐ థింక్ మస్డేవ్, హీ వాజ్ దేర్. ఆయన చాలా డెమోక్రటిక్గా ఉండే, హీ వాజ్ వెరీ గుడ్, వెరీ డెమోక్రటిక్. కానీ ఆయన వీళ్ళు ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయనీయలేదు. అంటే వీళ్ళు అక్కడి నుంచి తవ్వి తీసుకెళ్ళిపోతారు ఆయిల్. ఈ సెడ్ వీ ఇరానియన్స్ హ్యావ్ టు గెట్ అ షేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మేదేవ్. సో ఆయన్ని దాని తర్వాత వీళ్ళందరూ కలిసి అమెరికా అండ్ బ్రిటన్ కలిసి బయట ఆయన ఒక కూలాగా చేసి ఆయన బయటకు తీసేశారు ఆయన అక్కడి నుంచి, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్స్. ఇప్పుడు కూడా మీరు అడగొచ్చు ఎందుకు ఇంత కోపం ఇరానియన్స్ కంటే, ఇది రీజన్. ఎందుకంటే అక్కడున్న గవర్నమెంట్ చాలా స్టేబుల్. సి ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు కూడా మనం 2026 మాట్లాడుతాం కవిత గారు, గల్ఫ్ స్టేట్స్లో అన్నిటికంటే ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక దేశం ఏదంటే ఇరాన్. 99% మహిళలు మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్తారు. దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్, హెల్త్ కేర్ వైజ్ దే ఆర్ బెస్ట్. సో ఇరాన్లో ఇంత మట్టుకున్న దేశాన్ని వీళ్ళందరూ కలిసి అమెరికా అండ్ బ్రిటన్ కలిసి 1960s 70sలో మొత్తం ధ్వంసం చేశారు కంప్లీట్గా. అండ్ ధ్వంసం అంటే వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు, వాళ్ళ ఒక కాలనీ లాగా వాడుకున్నారు దాన్ని. ఆ కోపం ఉండే. దాని తర్వాతనే వాళ్ళు షా ఆఫ్ ఇరాన్ తీసుకొచ్చారు, రిజా పేల్వి. ఈ వాజ్ ద కంప్లీట్, ఏం చెప్తారు, రైట్ అంటే రైట్ వెళ్తారు, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తారు, అట్లాంటి మనిషి. అప్పుడప్పుడు కొంచెం ఆయన నేనే లీడర్ని చూపించడానికి చేశాడు, కానీ ఆయనకు అసలు రైట్ లేకుండే. ఏం చేయాలంటే అమెరికా పర్మిషన్ తీసుకోవాలి, లేకుంటే బ్రిటిష్ పర్మిషన్ తీసుకోవాలి. సో అక్కడున్న ప్రజలకి చాలా మటుకు కోపం వచ్చింది అప్పుడు కూడా. ఎందుకు మా మీద వీళ్ళు ఇప్పుడు ఆలోచించండి, భారతదేశం 47 వెళ్ళకుండా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడే కూర్చుంటే 1960s 1970s దాకా మనకి ఎంత కోపం వస్తుండే. అప్పుడు మహాత్మా గాంధీ ఎవరు ఉండరు ఆ టైంకి, యంగ్స్టర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి కోపం వస్తుంది. ఇదేంటి మమ్మల్ని పరిపాలిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. అక్కడ ఆయిల్ మొత్తం వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి తీసుకెళ్తున్నారు. షా ఆఫ్ ఇరాన్ కరెక్ట్ ఒక మోడర్న్ కింగ్గా ఉండే. మీరు పాత యూనివర్సిటీ ఆఫ్ తెహరాన్ పిక్చర్స్ చూస్తే అమ్మాయిలు మినీ స్కర్ట్స్ వేసుకుని తిరుగుతుండే అక్కడ ఆ టైంలో. మీరు అనుకుంటారు ఇది యూరోప్నా ఇరాన్ అని చెప్పేసి. కానీ ఆ కోపం ఉంది చూడండి కవిత గారు, చాలా మటుకు ఇరానియన్స్ వాళ్ళ లోపల ఉంచుకున్నారు. మా మీద చేసిన అత్యాచారాలు మేము ఎప్పుడు మర్చిపోము. ఇట్లాంటి ఒక డిక్టేటర్ని తీసుకొచ్చి పెహల్వీని కూర్చోబెట్టారు ఇక్కడ, అండ్ హీ వాజ్ వెరీ రూత్లెస్. అండ్ అదే టైంలో అయతోల్లా ఖమేనీ వాళ్ళ ఇరాన్లో వన్ ఆఫ్ ద హోలియస్ట్ సైట్స్ కోమ్ అంటాం దాన్ని, QOM, అండ్ దే ఆర్ షియైట్స్. మర్చిపోకూడదు మనం. దిస్ చాలా మటుకు డిఫరెన్స్ ఏంటంటే ఎంటైర్ గల్ఫ్లో అన్నిటికంటే పెద్ద షియా ప్రెజెన్స్ అనేది ఇరాన్, చాలా పవర్ఫుల్గా అక్కడ ఉంది. ఇరాన్లోనే. మనం పాకిస్తాన్ ఇస్ అ సున్నీ నేషన్, సౌదీ అరేబియా సున్నీ, మిగతా అందరు సున్నీలే ఉంటారు, చిన్న చిన్న పాకెట్స్. కానీ మేజర్ షియా రిజిమ్ ఇస్ ఇన్ ఇరాన్. మన దగ్గర హైదరాబాద్లో ఉన్న పాపులేషన్ చాలా మటుకు షియా పాపులేషన్, ఎందుకంటే వీళ్ళందరూ పర్షియా నుంచి వచ్చారు అప్పుడు. సో ఇది నేను హిస్టరీ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు అడగవచ్చు ఎందుకు ఇంత కోపం అనేది. ఖమేనీ అప్పుడు ఆ టైంలో ఈ వాజ్ అ స్మాల్ క్లెరిక్ కామ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ ఖమేనీ కూడా అక్కడి నుంచి వచ్చారు. సో ఆయన రిలీజియస్ ఎడ్యుకేషన్ తీసుకొని ఇట్లానే అక్కడ ప్రచారాలు చేస్తున్న టైంలో అక్కడున్న ప్రజలకి చాలా మటుకు లోపల నుంచి కోపం ఉండే. అండ్ షా ఆఫ్ ఇరాన్ కూడా చాలా డిక్టేటర్గా అయిపోయాడు కంప్లీట్గా. పొలిటికల్ ఒపోనెంట్స్ని వైప్అవుట్ చేయడము, ఈ మేదేవ్ అని చెప్పి వాళ్ళ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ని తీసుకెళ్ళి జైల్లో వేసేసారు. సో ప్రజలకు అక్కడ చాలా కోపం, ఒక లీడర్ దొరకలేదు వాళ్ళకి. సడన్గా ఖమేనీ దొరికారు వాళ్ళకి. సో షా ఏం చేశారంటే ఇమ్మీడియట్లీ ఆయన బ్యాన్ చేసేసి ఇరాక్కి పంపించేశారు. ఇరాక్లో ఉన్నారు ఆయన చాలా సంవత్సరాలు. దాని తర్వాత అక్కడి నుంచి ఫ్రాన్స్కి వెళ్ళారు. ఇరాక్ కూడా ప్రాబ్లం అయింది. ఇరాక్ ఆయన అక్కడ మొదలు పెట్టాడు మళ్ళీ ఇరానియన్ రెజీమ్ని టాపల్ చేయాలి అది ఇది అని చెప్పి ప్రొటెస్ట్ చేయడం అంతా. సో అక్కడి నుంచి ఫ్రాన్స్కి పంపించారు. ఫ్రాన్స్ అనుకున్నారు, ఇలా అనుకున్న ఫ్రాన్స్కి వెళ్తే అక్కడ ఉన్న గవర్నమెంట్ చాలా మంచి కంట్రోల్ చేసుకుంటారంటే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. ఆయన ఉండే చోట అక్కడ ఫ్రాన్స్లో బికేమ్ ఎ స్మాల్ ఇరాన్ బై ఇట్ సెల్ఫ్. అంతమంది లక్షలాది మంది ఆయన కలవడానికి వస్తుండే అక్కడ. దాని తర్వాతనే షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ మొదలైంది. ఒకటి ఆయన చేస్తున్న తప్పులు, చాలా మటుకు చాలా ఒపోనెంట్స్ని జైలు వేయడము, టార్చర్ చేయడము, కంప్లీట్ ఒక డిక్టేటర్ అయిపోయాడు. ఆయనకి క్యాన్సర్ కూడా ఉండే టైంలో. అండ్ ఫ్రీక్వెంట్లీ ట్రీట్మెంట్కి వెళ్తుండే ఈజిప్ట్కి కానీ సౌదీ అరేబియాకి కానీ. ఆ టైంలోనే
మళ్ళీ ఖొమేనీ తిరిగి వచ్చారు. అక్కడ స్ట్రీట్ ప్రొటెస్ట్ మొదలైంది, చాలా పెద్ద స్ట్రీట్ ప్రొటెస్ట్. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 70s నా. అండ్ షా ఆఫ్ ఇరాన్ రాత్రికి పారిపోయాడు అక్కడి నుంచి. అండ్ ఖొమేనీ టుక్ ఓవర్ యాజ్ అ లీడర్. ఖొమేనీ చాలా సంవత్సరాలు పరిపాలించారు. దాని తర్వాత ఖమెనీ వర్సెస్ ఆబ్వియస్లీ ఇప్పుడు చనిపోయిన ఆయన వర్సెస్ లీడర్. ఈయన కూడా చాలా సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఈ వాజ్ రూలింగ్ ఇరాన్ విత్ వెరీ వెరీ స్ట్రిక్ట్, ఆల్మోస్ట్ ఒక డిక్టేటర్ అని చెప్పొచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే షా ఆఫ్ ఇరాన్ టైంలో ఇరాన్ వాజ్ వెరీ మోడర్న్. ఈల పరిపాలన ఖొమేనీ అండ్ ఖమెనీ టైంలో కంప్లీట్గా ఒక షరియా లెడ్ స్టేట్, ఇస్లామిక్ రిపబ్లిక్గా మారిపోయారు. మహిళలకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లాగా కాదు, చదువుకోవచ్చు చాలా మటుకు, హాస్పిటల్లో కూడా ఉంటారు డాక్టర్లు. కానీ టిపికల్ బుర్కా వేసుకోవాలి, బుర్కా వేయకుండా బయటకు దిగకూడదు, హిజాబ్ కంపల్సరీ చిన్న పిల్లలకి, అట్లా చాలా మటుకు రూల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, హిస్టరీ మళ్ళీ మారిపోతుంది అని మీరు అడగవచ్చు. ఎస్, మళ్ళీ యుఎస్ దిగారు. ఎందుకంటే యుఎస్కి వెనిజువేలా లాగా ఇరాన్లో ఆయిల్ ఉంది. ఇరాన్ ఇస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ప్రొడ్యూసర్, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ డిపాజిట్స్. ఇప్పుడు మీరు వెనిజువేలా గురించి మనం మాట్లాడుతూ వరల్డ్స్ లార్జెస్ట్ గ్యాస్ డిపాజిట్స్ ఉన్నది వెనిజువేలా దగ్గర, సెకండ్ సౌదీ అరేబియా, మూడోది ఇరాన్. ఇప్పుడు చూడండి, ఏ దేశమైన గల్ఫ్ స్టేట్స్లో వాళ్ళ దగ్గర ఒక పెద్ద యుఎస్ బేస్ ఉంటుంది. అది ఖతార్ తీసుకోవచ్చు, మీరు బహ్రెయిన్ తీసుకోవచ్చు. బహ్రెయిన్లో మనామాలో దే హ్యావ్ ఎ నేవల్ బేస్, మొన్న అదే బాంబ్ చేశారు వాళ్ళు. సౌదీ అరేబియాలో ఉంది, యూఏఈలో ఉంది. ప్రతి దేశం గల్ఫ్లో ఒక ఎయిర్ బేస్ ఉంటుంది వాళ్ళకి, ఈవెన్ ఒమాన్ అసెట్. సో అదెందుకు పెట్టుకుంటారు ఎయిర్ బేస్? ఎందుకు ఎయిర్ బేస్ అంటే ఆపరేషనల్ బేస్, సెంట్కామ్ అంటారు వాళ్ళు, సెంట్రల్ కమాండ్ అనమాట. ఈ సెంట్రల్ కమాండ్ కింద వస్తుంది ఇది మొత్తం. ఈ సెంట్కామ్ అనేది చాలా పవర్ఫుల్ యుఎస్ ఆర్మీలో. పెసిఫిక్ కమాండ్కి ఇంత లేదు, అథారిటీ ఏం లేదు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ తర్వాత వాళ్ళది అన్నిటికంటే సీనియర్ మోస్ట్ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్ ఆఫీసర్ ఈజ్ ఇన్ ద సెంట్కామ్. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మొత్తం సెంట్కామ్ చూసుకుంటుంది, ఇండియన్ ఓషన్ వైపు కూడా. ఇప్పుడు లీడ్ చేస్తుంది అడ్మిరల్, ఐ థింక్ ఇట్స్ నేవల్ అడ్మిరల్ హూస్ లీడింగ్ ద సెంట్కామ్. ఈ ప్రిపరేషన్ ఇరాన్ మీద అటాక్ చేయడం అనేది ఒక ఎకనామిక్ కంపల్సరీ అయిపోయింది అమెరికాకి. ఇరాన్ని లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి ఆయిల్ అమ్మడానికి వాళ్ళు అలౌ చేయట్లేదు. దానికి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పారు, మీకు గుర్తుంటుంది దట్ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ కేపబిలిటీ ఉందని. ఎస్, వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది, కానీ ఆ ఎన్రిచ్మెంట్ ఆల్మోస్ట్ 30% దగ్గర ఆగిపోయి ఉండే. 30% అంటే ఇట్ ఈస్ నాట్ వెపన్స్ గ్రేడ్ ప్యూరిటీ. మీరు వెపన్ గ్రేడ్ ప్యూరిటీకి రావాలంటే 30-40% మీరు న్యూక్లియర్ రియాక్టర్ నడిపించుకోవచ్చు. 60% రాగానే అమెరికాలో అలారం బెల్స్ మొదలైంది దట్ వీఆర్ గెటింగ్ క్లోజ్ టు ద 70-75 రాగానే ఇట్ బికమ్స్ వెపన్ గ్రేడ్ యురేనియం. ఇప్పుడు మన దగ్గర ఉంది, పాకిస్తాన్ దగ్గర ఉంది, అంతా వెపన్స్ గ్రేడ్ యురేనియం తయారు చేయాలంటే 80% దాకా వెళ్ళాల్సి వస్తుంది ప్యూరిటీ. దానికి కావాల్సిన సెంట్రిఫ్యూజ్ అంటారు, మనం కాలేజీలో చదువుకున్నప్పుడు సెంట్రిఫ్యూజ్ యూజ్ చేస్తుండే మనం. ఆ సెంట్రిఫ్యూజ్ చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ, అది మనం యూజ్ చేసి చాలా సింపుల్ ఉండే ఆ టైంలో. దీన్ని వీళ్ళు యూరోప్ నుంచి స్మగుల్ చేస్తున్నారని తెలుసుకున్న అమెరికా ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాల ముందు నుంచి ఇరాన్ మీద శాంక్షన్స్ మొదలుపెట్టారు. అది పాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉండండి, ఈవెన్ ఒబామా అండ్ క్లింటన్ టైం నుంచి మొదలైంది. కానీ అది బైడెన్ టైంకి వచ్చేదాకా చాలా సీరియస్ అయిపోయింది. దాని తర్వాత ఐఈఏ ఇన్స్పెక్షన్స్ మొదలైంది. ఇరానియన్ సెంట్రిఫ్యూజ్ ఎక్కడెక్కడ ఉందో, ఇరానియన్ ప్యూరిటీ ఎక్కడ ఉందో ఐఈఏ చెక్ చేస్తుంటారు రెగ్యులర్గా, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, విచ్ ఇస్ అ వాచ్ డాగ్. కానీ ఇరాన్ అప్పుడప్పుడు చీట్ చేస్తుండే. ఇస్ఫహాన్ అని చెప్పి వాళ్ళ వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ఇరాన్, వాళ్ళ యూనివర్సిటీ కూడా దగ్గర, వేర్ ఇస్ ద న్యూక్లియర్ సైట్, వాళ్ళ చాలా పెద్దది యూనివర్సిటీ పక్కన పెట్టారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్కి కనెక్షన్ ఉంది. ఇఫ్ యూ లుక్ అట్ ద, మీరు ఓల్డ్ సిటీ తీసుకొని పిక్చర్ చార్మినార్ పైప్ నుంచి ఒక చిన్న డ్రోన్ ఫ్లై చేస్తే అండ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ ఓల్డ్ సిటీ, ఎగ్జాక్ట్లీ ఇస్ఫహాన్ డిజైన్ ఉంటుంది. అది ఇస్ఫహాన్ హ్యాస్ ఎ సిమిలర్ డిజైన్ అనమాట, ఎందుకంటే వీళ్ళందరూ పర్షియా నుంచి వచ్చారు కదా అప్పుడు. సో ఇస్ఫహాన్లో ఈసారి ఇప్పుడు కొట్టారు చూడండి, అమెరికన్ B-2 బాంబర్స్ హ్యావ్ హిట్ యెస్టర్డే ఇన్ ఇస్ఫహాన్. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఎక్కడెక్కడ ఎన్రిచ్మెంట్ జరుగుతుందో అక్కడ కొట్టాలని చెప్పి అమెరికా చాలా మటుకు ప్రయత్నిస్తారు. సో మనం ఇప్పుడు ఈ అటాక్ గురించి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మన జరిగిన అటాక్ ఏంటంటే చాలా రోజుల నుంచి ప్లానింగ్లో ఉంది. అది మీరు చూసుంటారు, వీళ్ళు నెగోషియేట్ చేస్తున్నారు న్యూక్లియర్ డీల్ మీద. ఒమాన్ వాజ్ అ మేజర్ ప్లేయర్ ఇన్ నెగోషియేషన్. ఒమాన్లో నెగోషియేషన్స్ నడుస్తుంది. ఒమానీ ఫారిన్ మినిస్టర్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఎందుకంటే ఇరాన్ వీళ్ళ సౌదీ అరేబియా కానీ, యూఏఈ కానీ, బహ్రెయిన్ కానీ వీళ్ళెవరిని ట్రస్ట్ చేయరు ఇరాన్. ఒమాన్ ఇస్ స్టిల్ ఓకే, రిలేటివ్లీ ఇస్ నాట్ దాట్ హార్డ్ కోర్ ఇస్లామిక్. ఒమాన్ చాలా కొంచెం మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సెక్యులర్. వాళ్ళ దాంట్లోనే చాలా మటుకు కింగ్స్ అండ్
వాళ్ళ క్వీన్స్ అందరూ ఇండియాలో చదివారు వాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది ఇండియాకి వస్తారు చదువుకోవడానికి. సో ఒమాన్లో నెగోసియేషన్ నడిచి ఆల్మోస్ట్ ఒక మీకు గుర్తుంటుంది వారం ముందు కవిత గారు దే మేడ్ అ స్టేట్మెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ సేయింగ్ వీఆర్ క్లోజ్ టు అ డీల్, అంటే మన దగ్గరకు వచ్చేసాం నెగోసియేషన్లో. కానీ ఏదో జరిగింది లాస్ట్ 1 వీక్లో. అదే ఇప్పుడు అందరు అనలైజ్ చేస్తున్నారు ఏం జరిగిందని. ఎవరేం చేశారు, ఎవరి మీద ప్రెషర్ అనేది ఉంది అనేది. ప్రెషర్ అని కాదు, ఇది ఏదైనా డిటెక్షన్ వచ్చిందా దాట్ ఇది 60 నుంచి 70%కి వెళ్తుంది, ఇరాన్ అబద్ధం చెప్తున్నారు అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. బహుశా అదే ఉండొచ్చు. దీంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు జరిగిన ఈ అటాక్లో వీళ్ళ రోల్స్ చాలా డిఫరెంట్గా ఉండే. యుఎస్ ఏం చెప్పారంటే మేము మా షిప్ బేస్డ్ క్యారేజ్ అబ్రహాం లింకన్ అండ్ జెరాల్డ్ ఫోర్ట్ విచ్ వాస్ హ్యూజ్ షిప్స్, అబ్రహాం లింకన్ స్పెషలీ చాలా పెద్ద షిప్స్, ఆల్మోస్ట్ లైక్ 5,000 మంది సోల్జర్స్ ఉంటారు, ఎయిర్మెన్ ఉంటారు, అందరు ఉంటారు దాంట్లో. అటాక్ చేయడానికి చాలా మంచి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఐఎన్ఎస్ ఇలా యుఎస్ నేవీ అబ్రహాం లింకన్. దాన్ని ఆల్మోస్ట్ ఒక 15-20 రోజుల నుంచి ఇట్ వాజ్ రోమింగ్ అరౌండ్ నియర్ ఇరాన్ ఓన్లీ. దాంతోపాటు సపోర్ట్ షిప్స్, సబ్మెరీన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో అమెరికా ఏం చెప్పారంటే ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు అనలైసిస్, అమెరికన్ ఆర్మీ అనలిస్ట్ కూడా అనలైజ్ చెప్తున్నారు ఏంటంటే మేము వీ విల్ నాట్ గో ఆఫ్టర్ ఇరానియన్ లీడర్షిప్, మేము ఇరానియన్ లీడర్షిప్ ఎంటపడం, మీరు చూసుకోండి అది. మేము వాళ్ళ మిసైల్ సైట్స్, వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ దీన్ని మేము కొట్టేస్తాం, ప్రాబ్లం లేదు. కానీ ఇరానియన్ లీడర్షిప్ని మేము ముట్టాం, ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ అది. సౌదీ అరేబియా చెప్పాను చూడండి, యూఏఈ, బహ్రెయిన్, ఒమాన్లో కూడా అండ్ ఈవెన్ అదర్ గల్ఫ్ స్టేట్స్ కూడా వీళ్ళు చాలా సెన్సిటివ్ ఇరానియన్ ఇష్యూలో. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఒక షియా పాపులేషన్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నారు. నిన్న పాకిస్తాన్లో చూసారు మీరు, అక్కడ కూడా దాడి జరిగింది యుఎస్ కన్సులేట్ మీద. వాళ్ళ యుఎస్ మెరీన్స్ ఫైర్ చేస్తే ఆల్మోస్ట్ 20 మంది చనిపోయారు దాంట్లో. వీళ్ళ పెద్ద పాపులేషన్. సో వాళ్ళకి టెన్షన్ ఏంటంటే మా దగ్గర రిలేటివ్గా పీస్ఫుల్ ఉన్న దేశంలో మళ్ళీ గొడవ మొదలవుతుంది. సో వీ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. సో అమెరికాకి ఏం చెప్పారంటే మీరు మా బేస్ వాడుకోకూడదు, మీ దగ్గర జెరాల్డ్ ఫోర్డ్ అండ్ యూ హ్యావ్ అబ్రహాం లింకన్, మీరు అది వాడుకోండి షిప్స్. దిస్ ఇస్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ B-2 బాంబర్స్ బాంబ్ చేయాలంటే అది యూఎస్ నుంచి రావాల్సి వస్తుంది. దే కెనాట్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ డియో గార్షియా నుంచి టేక్ ఆఫ్ చేయాలి. ఈసారి నిన్న B-2 బాంబ్స్ కేమ్ ఫ్రమ్ యూఎస్ బాంబర్స్, అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు జరిగిన ఈ బాంబింగ్లో డిసిషన్ ఏం తీసుకున్నా అంటే ఇజ్రాయెల్ లీడర్షిప్ వెంట పడతారు. సో వాళ్ళ దగ్గర ప్రిసైజ్గా దీంట్లో CIA ఇంటెలిజెన్స్ కూడా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మొసాడ్ ఒకటే కాదు, ఇరానియన్ లీడర్షిప్ ఎక్కడ ఉంటారో, ఏ రోజు ఎక్కడ కొట్టాలని, అది మనం దీనికన్నా ముందు కూడా చూసాం చాలా మటుకు. అది యుఎస్ కాసిం సులైమానీని చంపినప్పుడు కానీ, వీళ్ళు ఇస్మాయిల్ హనియాని చంపినప్పుడు కానీ మనం చూసాం. ప్రిసైజ్ నస్రుల్లాని లెబనాన్ని చంపిన ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఉండే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ రూమ్లో ఉంటారు. అందులో కూడా AI టెక్నాలజీని కూడా యూస్ చేసుకున్నారు అని చాలా మటుకు. AI చెప్పుకోవచ్చు కానీ కవిత గారు, ఐ థింక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఒక మన దగ్గర నక్సలైట్స్ని మనం కొట్టాం చూడండి ఇప్పుడు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా పనికొస్తుంది. అంత డబ్బులు విపరీతంగా పంచిపెడితే ఎవడైనా మాట్లాడతాడు. 99% ఆఫ్ ద పీపుల్ విల్ బీ రెడీ టు బీ బాట్ ఓవర్. వీళ్ళు ఇరానియన్ రెజీమ్లో అంత పెనట్రేట్ చేశారని తెలిసిపోతుంది. ఐ వాజ్ లిస్నింగ్ టు అన్ ఫార్మర్ అమెరికన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఒక ఆయన సెంట్రల్ కమాండ్ చీఫ్ మాట్లాడుతూ, రిటైర్ అయినారు ఆయన మాట్లాడుతూ CNNలో అన్నారు ఇప్పుడు, ఫరీద్ జకారియాతో మాట్లాడుతూ దట్ ఒకసారి ఒక ఇజ్రాయలీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వచ్చారంట వాళ్ళ దగ్గరికి. ఈజ్ టాకింగ్ వెన్ యూర్ సర్వింగ్ సెంట్కామ్లో వచ్చి ఆయన ఒక బుక్ చేతిలో ఉండేట. ఆయన ఐ కెన్ వాంట్ మీట్ యూ ఫర్ 10 minutes అని పెంటగన్లో వచ్చి మీట్ అయ్యారంట. నా బుక్ ఓపెన్ చేసి చూపించారంట. దాంట్లో ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ది హై క్వాలిటీ ఫోటోగ్రాఫ్స్. ఓకే, అది అలా చేయరు, అసలు వాళ్ళ ఫోటో తీసుకోరు. ఎవరు తీశారు మీకు గుర్తుండు? దానికన్నా ఒక 2 సంవత్సరాల ముందు ఇరాన్ ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కంప్లీట్ కోడ్ ఉంటుంది ఒకటి, చాలా కాంప్లెక్స్ కోడ్స్. అది ఆ టైంలో సీడీలు ఉండే, సీడీలు రాసి పెట్టారు. ఆల్మోస్ట్ 250 సీడీలు. దే హ్యాడ్ ఎ ఫెసిలిటీ ఇన్ తెహరాన్. అక్కడి నుంచి కావాలన్నప్పుడు ఆ సీడీలు తీసుకెళ్తారు ఆపరేట్ చేయడానికి. ఇరాన్ అంతా సీక్రెట్గా ఉంచుకున్నంత హై సెక్యూరిటీ దాని నుంచి ఒకరోజు ఇజ్రాయెల్ మొసాడ్ మొత్తం మాయం చేసేసారు దాన్ని. ఆఫ్టర్ 12 hours ఇట్ వాజ్ ఇన్ టెల్ అవీవ్. 200 పెద్దగా డబ్బాలాగా తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్స్ ఆపరేట్ చేయలేకపోయారు. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాతనే మళ్ళీ వాళ్ళు ఏదో కాపీ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కానీ దే నెవర్ వెంట్ బ్యాక్. ఈసారి ఏం చేశారంటే లాంచ్ ఆపరేషన్ మొదలయ్యేటప్పటికి జెరాల్డ్ ఫోర్డ్ నుంచి అండ్ అబ్రహాం లింకన్ నుంచి సైబర్ వార్ఫేర్ మొదలుపెట్టారు యుఎస్ ఇజ్రాయెల్ని హెల్ప్ చేయడానికి.
వీళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే తెహరాన్లో అట్ అ పర్టికులర్ టైం ప్రెసిడెన్షియల్ కాంపౌండ్ బిల్డింగ్లో అని ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశారు ఇరానియన్ లీడర్షిప్. మీ మీద ఇంత ఫోకస్ ఉన్నప్పుడు, మిమ్మల్ని చంపుతారని తెలిసినప్పుడు కూడా మీరు ఇట్లాంటి ఒక సెక్యూర్ బేస్కి వెళ్లకుండా మీ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోనే మీరు మీటింగ్ పెట్టారు. అందులో కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదేమో డే టైంలో ఇంత వెలుతురు మధ్యలో జరుగుతుంది అనేది. ఎగ్జాక్ట్లీ. సో డే టైంలో అటాక్ జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. అది కూడా ఒక పెద్ద బ్లండర్. ఎందుకంటే యూజువల్లీ ఇట్లాంటి అటాక్స్ అన్ని రాత్రిపూట జరుగుతుంది, మీకు తెలిసింది. బిన్ లాడెన్ మీద అయినా ఏదైనా కానీ, ఎందుకంటే షూటింగ్ ఇన్ నైట్ టైమ్ ఇస్ చాలా డిఫికల్ట్. అది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఏం చేయబోతున్నారని చాలా పెద్ద డౌట్ ఉండే వీళ్ళకి. సో అమెరికా ఏం చేశారంటే, ఐ థింక్ దే ప్రొవైడెడ్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. మొస్సాడ్ కూడా ఎవరో లోపల ఉన్నారు వీళ్ళ మనుషులు, ఎగ్జాక్ట్ టైంకి దే ఆర్ హియర్ అని చెప్పంగానే దానికన్నా వాళ్ళ మీటింగ్ జరుగుతుంది, ఇవాళ ఈ ప్లేస్లో జరుగుతుంది. టాప్ 40 కమాండర్స్, 40 కాదు 100 మంది వచ్చారంట కమాండర్స్. అది ఇరానియన్ ఆర్మీ ఉండొచ్చు, ఇరానియన్ నేషనల్ గార్డ్ ఉండొచ్చు, వాళ్ళది రెవల్యూషనరీ గార్డ్ కమాండర్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ వచ్చారంట, ఎయిర్ ఫోర్స్, నేవీ, మొత్తం వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్. ఒక్కటే షాట్లో వాళ్ళు వీళ్ళందరినీ ఫినిష్ చేసేసారు. అండ్ ఖమేనీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఆలోచించండి, ఇంత పెద్ద ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అని చెప్పలేము, కానీ సెక్యూరిటీ సక్సెస్ ఇజ్రాయెల్ వైపు నుంచి జరిగింది, ఇరాన్ వైపు నుంచి ల్యాబ్స్ జరిగింది. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్లో మొస్సాడ్ని బీట్ చేయలేము. సో యూఎస్ ఏం చేశారంటే, దానికన్నా ఒక 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు వీళ్ళు సైబర్ వార్ఫేర్ మొదలుపెట్టారు. ఇక్కడ నేను చెప్తున్నాను, వార్ఫేర్ అనేది మారిపోయింది చాలా మటు కవిత గారు. పాత వార్ఫేర్ కాదు ఇప్పుడు. ద వార్ఫేర్ ఇస్ టోటలీ చేంజ్డ్. ఇప్పుడున్న కొత్త వార్ఫేర్లో సైబర్ వార్ఫేర్ మన ఆపరేషన్ సింధూర్లో కూడా చాలా మటుకు యూస్ చేసాం. ఇరాన్ దగ్గర ఉన్న సిస్టమ్స్ అంతా రష్యన్ సిస్టమ్స్. ఇన్ఫ్యాక్ట్ 11 డే వార్ జరిగింది చూడండి, ఒక 6 నెలల ముందు. అప్పుడు వాళ్ళు రష్యా నుంచి కొనుక్కున్న S-300ని మొత్తం ధ్వంసం చేశారు ఇజ్రాయెల్. మన దగ్గర S-400 ఉంది. సో అంత ప్రొఫెషనల్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉన్న ఇజ్రాయెల్ డెఫినెట్గా కంప్లీట్గా వాళ్ళ ఇరాన్ లీడర్షిప్ని కొట్టొచ్చని వాళ్ళకి తెలుసు. కానీ దానికన్నా ముందు అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిసేబుల్ చేయాల్సి వస్తుంది. అది యూఎస్ చేశారు ఆ పని అంతా. వీళ్ళ పని బాంబింగ్ చేయడం అంతే. సో ఏమనంటే యూఎస్ అంటారు మేమేం చేయలేదు, ఎవడో వచ్చి కొట్టాడు వాళ్ళని మేమేం చేయాలంటారు. జరిగింది అది. కానీ చూడండి, ఆ న్యూస్ చనిపోయారని చెప్పి ఆ న్యూస్ ఖమేనీ న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ నెతన్యాహు చెప్పిన నిమిషాల్లోనే ట్రంప్ ఆల్సో మేడ్ అనౌన్స్మెంట్. సో డెఫినెట్లీ వాళ్ళు ఇన్ ట్యాండమ్ వాళ్ళు పనిచేస్తున్నది, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇట్లాంటి డే టైమ్ అటాక్ మీరు చెప్పినట్టు చాలా చాలా రేర్ జరగడం. అది ఎట్లా జరిగిందో ఎవరికి తెలియదు. పాసిబ్లీ ఇజ్రాయెల్కి చాలా మటుకు కాన్ఫిడెన్స్ ఉండే దట్ వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇరానియన్ లీడర్షిప్ రాత్రిపూటే వీళ్ళు అటాక్ చేస్తారు, రాత్రిపూట మనం మీట్ కాకూడదు, మార్నింగ్ టైం వీ కెన్ మీట్ అని. అదే జరిగిన పెద్ద తప్పు.